ఇక్కడ చూడండి, SHANTALE శాంతల సిల్క్ శారీస్. ఈ అడ్రస్సే ఉంటుంది. మీకు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు మీకు రిసీట్ వస్తుంది కదా మీకు మొబైల్లో, అది ఇదే ఉంటుంది. సో అది ఇదే అనమాట. దీని ఆపోజిట్ ఉంటే ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది, మ్యాజిస్టిక్ బస్ స్టాండ్. ఓకేనా, ఎక్కడికో వెళ్ళకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఇది పెద్ద మ్యాజిస్టిక్ అనేది చాలా పెద్ద బస్ స్టాండ్. చాలా రకరకాల అన్ని కర్ణాటక పోయే బస్ స్టాండ్ వేరు ఉంటుంది, మళ్ళీ సిటీ బస్సులు ఉండే చోటు ఇంకో ప్లేస్ ఉంటుంది. సో అవి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేందుకు నేను చెప్తున్నా. టెర్మినల్ 3 అనమాట. టెర్మినల్ 3 అండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి ప్లాట్ఫామ్ 10A. ఇది మన అమరావతి ఫ్లైట్ అని వచ్చేసి ఇది మల్టీ యాక్సిల్ అన్నమాట. ఇది మళ్ళీ ఒకసారి నేను వివరంగా క్లోజ్గా వీడియో చూపిస్తాను, మొత్తం ఇరువైపులా చూపిస్తాను. ఒకవేళ మీరు ఫుడ్ ఎక్కడికైనా హోటల్లో భోంచేయకుండా ఉంటే అండ్ భోజనం టైంకి అయితే ఇక్కడ అన్ని రకాల ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ. ఇది బస్ స్టాండ్. ఇక్కడ ఇడ్లీ అందు బాగుంటుంది. ఇక్కడ ఇడ్లీ, పూరి, కాఫీ, టీ. ఎందుకంటే ఆల్రెడీ చూశారు కదా, మెజెస్టిక్ హోటల్లో భోంచేసుకొని వచ్చాను, చాలా అద్భుతంగా ఉండింది. సో ఇది ఇక్కడ ఉన్నది చూడండి, దీని పేరు వచ్చేసి హోటల్ బాలాజీ. మన బస్సు పక్కనే ఉంటుంది ఇది. అండ్ ఇలా వెళ్తే ఇక్కడ వచ్చేసి మనకు వాష్రూమ్స్, బాత్రూమ్స్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కడప అక్కడి నుంచి ఇక్కడ ఇవన్నీ కడప సైడ్ వెళ్ళే, కడప, కదిరి, రాయచోటి, మైదుకూరు ఇలా వెళ్ళే బస్సులు ఇవన్నీ. మీరు బుక్ చేసినప్పుడు ఆన్లైన్ బుక్ చేసినప్పుడు ఇలా వస్తుంది అనమాట. చూడండి, ఇలా కన్ఫామ్ అయితే మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ మీకు వస్తుంది చూడండి, మ్యాజిస్టిక్ ల్యాండ్ మార్క్ ఆపోజిట్ శాంతల సిల్క్ హౌస్ బెంగళూరు అని. ఇలా నేను ఇందాక చూపించాను కదా మీకు, శాంతల సిల్క్ హౌస్ అని. సో అదే అనమాట. సో ఇదే అండి. అండ్ మన ట్రైన్ డిపార్చర్ టైం వచ్చేసి మన బస్సు డిపార్చర్ టైం వచ్చేసి ఎందుకంటే నా ఫేర్ వచ్చేసి 870 రూపాయలు. అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. మీరు నోటీస్ చేయండి, మన బస్సు వచ్చేసి మెజెస్టిక్ బస్ స్టాండ్ నుండి 2 గంటల 30 నిమిషాలకు బయలుదేరి కడపకు వచ్చేసి 9 గంటలకు ఎగ్జాక్ట్లీగా 9 గంటలకు చేరుకుంటుందండి. చూద్దాము మధ్యలో ఇంకా ఏదైనా లేట్ అవుతుందా లేకపోతే బిఫోర్ టైం చేరుకుంటుంది అనేది మొత్తం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఏం కాదు, ఆల్రెడీ నేను బెంగళూరు నుండి గోవా వరకు చేసి ఉన్నాను, ప్రైవేట్ బస్సులో చేసి ఉన్నాను. ఈ బస్సు బ్లాక్ కింద ఆదరణ వచ్చినట్టయితే డెఫినెట్లీగా ట్రైల్ కమ్ బస్సెస్. ఓకేనా గాయ్స్? ఎవరైతే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళు సమయానికి రానప్పుడు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ కాంటాక్ట్ నెంబర్కు వీళ్ళు మళ్ళీ మన డ్రైవర్ సార్లు ఏం చేస్తారంటే కాల్ చేసి, అంటే వీళ్ళ యొక్క రెస్పాన్సిబుల్ అనమాట, కనుక్కుంటారు ఎక్కడ ఉన్నారు మీరు, ఏంటి పరిస్థితి, వస్తున్నారా లేదా, మా బస్సు బయలుదేరుతుంది అని వీళ్ళు ఒకసారి కాల్ చేసి కనుక్కుంటారు వీళ్ళు. కానీ విండో సీట్ నుంచి నేను వ్లాగ్ సరిగా చేయలేను, నాకు ఈ కర్టెన్ అనేది అడ్డం వస్తుంది. సో నేను ఇక్కడ కూర్చొని ట్రై చేశాను. ఒకవేళ ప్యాసింజర్స్ విండో సీట్ ఇచ్చేస్తాను, వాళ్ళు ఇంకా సంతోషపడతారు కదా. విండో సీట్ అంటే ఏసీ ఇంకా ఆన్ చేయలేదు, అప్పుడే ఆన్ చేయరు అనుకుంటాను. ఏసీ 2 కూడా అవ్వలేదు. టికెట్ వచ్చేసి బెంగళూరు నుండి కడప వరకు 820 రూపాయలు పడుతుంది. ఆన్లైన్లో అయితే 870 రూపాయలు పడుతుంది. అంటే 70 రూపాయలు అంటే నాకు కొద్దిగా ఎక్కువనే పడింది అంటున్నారు. ఎందుకంటే రెడ్ బస్ యాప్ ద్వారా నేను బుక్ చేసుకున్నాను. సో డ్రైవర్ సార్ ఏమన్నారంటే మీకు ఎక్కువ పడింది, ఎందుకంటే మీరు రెడ్ బస్ యాప్ ద్వారా మీరు బుక్ చేసుకున్నారు, వేరే ఇక్కడ ఉందంట, అక్కడ వచ్చి బుక్ చేసుకుంటే 20 రూపాయలు తగ్గుతుందంట. నాకు ఆన్లైన్లో ఏం చూపించిందంటే, ఆన్లైన్లో రెడ్ బస్ యాప్ ఓపెన్ చేయగా దీన్ని ఓపెన్ చేయగా 716 రూపాయలు చూపించింది. ఒక్కసారికి ఎప్పుడైతే నేను కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు 870 చూపించింది. మరి ఆ డిఫరెంట్ ఏంటో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. 716 నుండి డైరెక్ట్గా 870కి వెళ్ళింది, అది కామెంట్ చేయండి. నాకు మాత్రం తెలియదు వాటి గురించి. లగేజ్ అంటే పైన మామూలుగా నార్మల్ బస్సులో పైన అక్కడ వేస్తారు కదా, అట్లా కాకుండా మన వోల్వో బస్సులో ఇలా సపరేట్గా ఒక స్టోర్ రూమ్ ఉంటుందన్నమాట. లోపల పెద్ద పెద్ద బైకులే పోతాయి లోపలికి, 1, 2, 3 ఇవి కూడా అవేనా సార్? ఇదిగోండి లగేజ్ 4 చూడండి, సేమ్ ఇదే విధంగా ఇదే సైజు 1, 2, 3, 4 ఉన్నాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి ప్యాసింజర్లకు సంబంధించిన సూట్ కేసులు అలాంటివి పెట్టేదాన్ని. వోల్వో బస్సులకు బ్యాక్ సైడ్లో ఇంజిన్ ఉంటుంది, కోసమే
ఫ్రంట్లో వచ్చేసి మనకు ఏ పెద్ద సౌండ్ అనిపించదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మల్టీ యాక్సిల్. సో ఇలా ఎవ్వరు లేరు కాబట్టి ఇప్పుడు మనకు చూపించే ఆస్కారం ఉంది. మొత్తం ఈ విధంగా చూపిస్తాను. అండ్ లగేజ్ పెట్టుకునేది కూడా ఇక్కడ స్టోర్ రూమ్ మాత్రం చాలా చిన్న చిన్న ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న సూట్ కేసులు అలాంటివి అనేది పెట్టుకోవచ్చు. మొత్తం ఏసీ కర్టెన్స్ వేసారు చూడండి విండోకు. ఇక్కడ సీట్ కింద కూడా వచ్చేసి సిలిండర్స్ ఉన్నాయి, ఇన్ కేసు ఏదైనా జరిగితే అది యూజ్ చేసేదానికి. అండ్ ఇప్పుడు మనం మెయిన్ చూడాల్సింది ఏంటంటే మనము ఛార్జింగ్ పాయింట్స్ మొబైల్ ఏసీ పాయింట్స్ అన్నీ ఉన్నాయి ఎయిర్ వచ్చేదానికి. ఇదిగోండి ఇవి అన్నమాట, ఈ విధంగా ఉంటాయి. అండ్ ఇక్కడ మనం మెయిన్ ఏంటంటే మామూలుగా అండర్ సీట్ వస్తాయి అన్నమాట అవి. ఇక్కడ నేను చూస్తున్నాను, ఎక్కడ నాకు మాత్రం కనిపించలేదు ఎలా వీళ్ళు ఛార్జింగ్ పెట్టుకుంటారు బ్యాక్ సీట్లో కూర్చున్న వాళ్ళు అనేది నేను ఇక్కడ నాకేం కనిపించలేదు, పైన ఏం కనిపించలేదు. మరి బ్యాక్ సీట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి నేను కూర్చొని చూస్తాను. ఈ విధంగా అయితే మనకు మొత్తం కంప్లీట్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏమి పెట్టలేదు, ఇక్కడ బ్యాక్ సైడ్ లేదు అనుకుంటాను నేను. ఛార్జింగ్ పాయింట్లు ఇక్కడ ఏమైనా ఇచ్చారా? ఈ రీడింగ్ లైట్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ లైట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏసీ ఉన్నాయి. ఇవన్నీ మొత్తం ఏసీని అనమాట. ఇవన్నీ ఏసీ ఉన్నాయి. ఏసీకి మాత్రం పుష్కలంగా మొత్తం విండోస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మొబైల్ కోసం వెతుకులాడుతున్నాను. అంటే మనకు తెలియకుండా కొన్ని ఏదైనా కనపడకుండా సీక్రెట్ ప్లేసుల్లో ఉండవచ్చు. బహుశా మీరు ఎవరైనా ఇందులో జర్నీ చేసి ఉంటే మీరు కామెంట్ చేయండి అవి ఎక్కడ ఉంటాయి అనేది. నేను ఇంతవరకు చూశాను ఎక్కడ మనకు పుష్ బ్యాక్ అన్నమాట సీట్స్ 2+2 ఇవి. తర్వాత నేను మొబైల్ కోసం వెతుకులాడుతున్నాను. ఇవన్నీ చూడండి, సీట్స్ మాత్రం పుష్ బ్యాక్, ఇవన్నీ బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు. ఓకే 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 ఇప్పుడు నేను నోటీస్ చేశాను అనమాట, ఇక్కడ ఉంటాయన్నమాట. ప్రతి సీటు మధ్యలో వచ్చేసి మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా ఉండొచ్చు అనమాట. నేను ఇక్కడ అంతగా నేను గమనించలేదు, ఇక్కడ లేవు. పూర్తిగా బ్యాక్ సీట్ అంటే పూర్తిగా బ్యాక్ సీట్లు ఎవరైతే కూర్చుంటారో వీళ్ళకి మాత్రం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కొద్ది కష్టమే. ఇక్కడ మాత్రం లేవు. ఆ తర్వాత ఫస్ట్ సెకండ్ రోలో కూడా ఇవి లేదు, ఇక్కడ కూడా లేవు. ఇక్కడ లేవు, సెకండ్ రోలో కూడా లేవు. మనకు వచ్చేసి థర్డ్ రోల్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇదిగోండి ఇక్కడేమో ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ సెకండ్ రోలో ఉండింది, బట్ ఇక్కడ అది ఏదో బ్రేక్ అయినట్లుగా ఉంది. ఇక్కడ బ్రేక్ అవ్వలేదు, యాక్చువల్లీ అక్కడ ఇవ్వలేదు. అండ్ థర్డ్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి చూడండి, మొత్తం థర్డ్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి. ఈ 2 రోల్లో వచ్చేసి ఛార్జింగ్ పాయింట్స్ ఆప్షన్స్ ఉండవు. డ్రైవర్ సారు కొండయ్య సారు సో 10 నిమిషముల ముందు అంటే 2:20 లోపల ఏసీ ఆన్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం చల్లగా ప్యాసింజర్స్ ఒక 10 ప్యాసింజర్స్ బోర్డింగ్ అయ్యారు. సో ఇంకా నెక్స్ట్ స్టేషన్స్ ఉన్నాయి కదా, స్టేజీలు ఉన్నాయి కదా. సో ఎండ్ ఆఫ్ స్టేజీ వెళ్ళేసరికి మొత్తం ప్యాకప్ అవుతుందని అనుకుంటున్నాను. మనం లెగ్స్ పెట్టుకునే దానికి కూడా అంటే జర్నీ ఒక లాంగ్ డిస్టెన్స్ చేసేదానికి మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది కలగదు. కంఫర్ట్గానే మన ట్రైన్లో జర్నీ చేసినట్టుగానే ఉంటుంది. అన్ని ఈ విధంగా వీటికి ఇవ్వలేదు. ఈ ఓన్లీ ఫస్ట్ రోకు మాత్రమే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. బాగుంది చూడండి. 2:30 ఒక మూవ్ చేశారు, బట్ నేను వేరే మా తోటి ఫ్రెండ్ ఉంటే మాట్లాడుతుంటే కవర్ చేయలేకపోయాను. ఇప్పుడు 2:32 అవుతుంది. ఆల్రెడీ మన ట్రైన్ వచ్చేసి మెజెస్టిక్ బస్ స్టాండ్ నుండి రివర్స్ తీసుకుంటున్నారు మన పైడి కాలువ కొండారెడ్డి సార్ గారు. ఒకసారి మా సార్ని ఒకసారి చూడండి మీరు, మా కొండారెడ్డి సార్ అన్నీ చెక్ చేసుకుంటారు. టికెట్ అంతా చెక్ చేసుకుంటారు. బెంగళూరు మెజెస్టిక్ బస్ స్టాండ్ నుండి కేవలం 10 టికెట్లు మాత్రమే నమోదైనాయి. ఇంకా చాలా ఉండే నమోదయ్యేటి. అవి మనకు పోను స్టేజ్ల్లో వచ్చేసి నమోదవుతాయి.
మన ట్రైన్ డిపార్చర్ తీసుకునిందో లేదో అప్పుడే వర్షం అనేది మొదలైంది. మ్యాజిస్ట్రేట్ బస్ స్టాండ్ డిపార్చర్ అయిన తర్వాత ఐటీఐ గేట్ దగ్గర, అంటే విదిన్ బెంగళూరులోనే ఉన్నాము. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ బోర్డింగ్ అవ్వడం జరిగింది. అండ్ మన కొండయ్య డ్రైవర్ వచ్చేసి లోపలికి వెళ్ళారు మొత్తం టికెట్లు కొట్టడానికి. ఇక్కడ ఈ బస్ స్టాండ్ చూడొచ్చు. దీని పేరు వచ్చేసి ఇక్కడ ఐటీఐ గేట్ అంటారు వీటిని. నేను మళ్ళీ ఒకసారి మేము చూపిస్తాను చూడండి. ఇది లాస్ట్ స్టాప్ అనుకుంటాను బెంగళూరులో. మేము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేది. ఇక్కడి నుంచి మదనపల్లికి 500 రూపీస్ మన అమరావతి ఫోల్బోలో. మన ఓవ్లెస్ చెప్పడం ఏంటంటే నలుమూలల ఎక్కడి నుండి అయినా కానీ, తిరుపతి కానీ, చెన్నై కానీ, విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ, ఎక్కడి నుంచి వచ్చి బెంగళూరులోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ టచ్ అవ్వాలంట. ఇక్కడ ఈ స్టేజ్ టచ్ అవ్వాలంట, ఈ బస్ స్టాండ్ టచ్ అవ్వాలంట. ఇక్కడ టచ్ అయిన తర్వాతనే లోపలికి మ్యాజిస్ట్రేట్ బస్ స్టాండ్ అన్నమాట. దీని పేరు వచ్చేసి ఐటీఐ గేట్ అంటారు. 3:50 ఐటీఐ గేట్ పాయింట్ దగ్గరికి మన బస్సు రావడం జరిగింది. 236, చెన్నై 317, తిరుపతి 236, కోలార్ 52. ఐటీఐ గేట్ పాయింట్ క్రాస్ అవ్వగానే మనకు 500 ml వాటర్ బాటిల్, బిస్లరీ వాటర్ బాటిల్ ఆ టికెట్లోకే ఇవ్వడం జరిగింది. రైల్ నీరు పక్కనే ఉంది. అండ్ బిఎస్లీ బస్సులో ఇచ్చిన బిస్లరీ ఇక్కడే ఉంది. ఇప్పుడు ఎదురుపోయినారులే, అదే కదా బండి. ఇది ఓస్కోట్ బస్ స్టాండ్ అండి. ఇది లాస్ట్ బస్ స్టాండ్ అన్నమాట. ఇంక ఇది అయిపోతే ఇంకా మన ట్రైన్, మన బస్సు వెళ్ళిపోతుంది. ఇంకా ఇది లాస్ట్. 4:27 అంటే ఎగ్జాక్ట్లీగా 2 hours పట్టింది. అండ్ ఇంకా టైం పడుతుంది. ఇంకా మనం స్టిల్ బెంగళూరు సిటీలోనే ఉన్నాము. ఇక్కడ నుండి చెన్నై 304 kilometers, చింతామణి 48 kilometers, మాలూరు 19 kilometers. నాడికి 670 రూపాయలు టికెట్.
ಟಿಕೆಟ್ ಜಾಸ್ತಿ ಇದೆ, AC ಬಂಡೆ ಟಿಕೆಟ್ ಜಾಸ್ತಿ ಇದೆ. ಹೊಸಕೋಟ ಟಿಕೆಟ್ ಇದೆ. ಹೊಸಕೋಟ ಸ್ಟೇಜ್ ಎತ್ತలేదు. పైకి రా కొంచెం 370. బజ్జీలు తీసుకున్నాను 20 రూపాయలు. అది వీరా జస్ట్ టీ బ్రేక్. ఇక్కడ ఇది ఏదో పేరు, ఇక్కడికి వచ్చి పార్క్ చేశారు, అందరూ టీ తాగమని. నేను కూడా బజ్జీలు తీసుకోవడం జరిగింది, చాలా బాగున్నాయి. అదేవిధంగా టీ కూడా తీసుకున్నాం, అందరు తీసుకున్నారు. అండ్ ఆల్రెడీ ఒక లగ్జరీ వచ్చేసి మదనపల్లి వచ్చి ఇక్కడ పార్క్ కావడం జరిగింది. అండ్ మంది కూడా అమరావతి కూడా వచ్చి ఆగింది. అండ్ టీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు సమయం ఎగ్జాక్ట్లీగా 6 అయింది, జస్ట్ టీ బ్రేక్ అన్నమాట. సో నేను బజ్జీలు చాలా బాగున్నాయి. మా పైడిపల్లి కొండారెడ్డి గారు కొద్దిగా స్లోగా ఉన్నారు, ప్యాసింజర్స్ ఒకటే గోల, ఏం నడుపుతున్నాడో ఏందో. ఎక్స్ప్రెస్ బస్సులు లగ్జరీ బస్సులు ముందు వెళ్తున్నాయి అంటున్నారు. టేస్ట్గా ఉన్నాయి బజ్జీలు. సో మళ్ళీ తీసుకున్నాను, మళ్ళీ ఒక 20 రూపీస్ బజ్జీలు తీసుకున్నాను, పోతా తిందామని. సో ఇది ఇంకా బయలుదేరేది, ఇంకా డైరెక్ట్గా మదనపల్లి, ఇంకా మదనపల్లి కడప. ఇంకా ఆ సమయం 6 అయింది. గంటల 47 నిమిషాలకు మదనపల్లి చేరుకుంది మన వోల్వో బస్సు. ఇప్పుడు సమయము 8:04 అయింది. అండ్ ఇప్పుడు మన బస్సు రాయచోటిలోకి ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు కనపడేదే ఇది రాయచోటి. రాయచోటి సిటీలో చాలా హైట్ అయిన స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి.
విఆర్సిఆర్ జగన్ హైదరాబాద్ వెళ్ళేది. ఇక్కడ ప్యాసింజర్లను బోర్డింగ్ ఏం చేసుకుంటున్నది. అండ్ దాని ఫ్రంట్లో ఇంకొకటి ఉంది, అది ఏదో మరి అది కూడా విఆర్సిఆర్. ఇది విఆర్సిఆర్. అండ్ ఇక్కడ అన్నీ ఇక్కడ నిలబడతాయి. అవన్నీ హైదరాబాద్కు వెళ్ళేటి. నా కొండారెడ్డి గారు రాయచోటి నుండి కడపకు 180 రూపాయలు అమరావతి వోల్వోలో టికెట్. ఓకేనా, అర్థమైంది కదా. కడప రాయచోటి టు కడప 180 రూపీస్. అమరావతి వోల్వోలో ఒక ప్యాసింజర్ బోర్డింగ్ అయ్యారు రాయచోటి నుండి. తొమ్మిది గంటల 13 నిమిషములకు ఐటీ సర్కిల్ చేరుకోవడం జరిగింది. చూద్దాము. యాక్చువల్లీ 9 గంటలకు చేరుకోవాలి కడప ఆర్టీసీ బస్ స్టాండ్. ఆర్టీసీ బస్ స్టాండ్కు ఎన్ని గంటలకు చేరుకుంటుందో చూద్దాం. ఇక్కడ నుంచి ఎంత టైం పడుతుందో అంటే ఇంకొక 10 నిమిషాలు అనుకోండి. దీన్ని కోటిరెడ్డి సర్కిల్ అంటారు. ఎస్పీ మన దగ్గర ఎవరో ఉండారు అక్కడ. సో అక్కడ కూడా స్టాప్ చేస్తారు. మన బస్ కూడా వెళ్ళిపోతుంది, డిపోలోకి వెళ్ళిపోతుంది. అండ్ సమయం చూడండి 9 గంటల 25 నిమిషములకు వచ్చింది. యాక్చువల్లీ 9 గంటలకు చేరుకోవాలి కడప ఆర్టీసీ బస్ స్టాండ్కు. అమరావతి వోల్వో బస్సు బెంగళూరు మ్యాజిస్టిక్లో 2:30 గంటలకు అక్కడ డిపార్చర్ తీసుకోవడం జరిగింది. అండ్ దాని యొక్క స్కెడ్యూల్ అరైవల్ టైం కడప వచ్చేసి 9 గంటలు అన్నమాట. అటువంటిది 9 గంటల 25 నిమిషం వచ్చింది. అండ్ డ్రైవర్ వచ్చేసి పైడికాల కొండయ్యతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన తీసుకెళ్లారు బస్సును. మేబీ ఇంకా ఉదయమే అనుకుంటాను. ఉదయమే కదా, ఇంకా ఉదయమే కదా బస్సు ట్రిప్. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఇంకా మార్నింగ్ అన్నమాట. సో అది గైస్ మొత్తం చూపించాను, A to Z చూపించాను. అండ్ నా యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు వీడియో రూపంలో వస్తుంది. అండ్ మీరు ఈ మన వోల్వో మల్టీ యాక్సిల్ ఎయిర్ కండిషన్స్ వోల్వో బస్సులో జర్నీ చేసి ఉంటే అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అండ్ వాటర్ బాటిల్తో సహా మీకు చూపించడం జరిగింది.